హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా ఎన్నికల వేళ ఉద్యోగులకు జగన్ సర్కార్ దిమ్మదిరిగే షాక్ అంటూ ఇప్పుడే మనకు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఇక ఎన్నికల సమయంలో ఏపీ ప్రభుత్వం ఉద్యోగులకు కరెంటు షాక్ ఇచ్చింది. ప్రభుత్వం కల్పించిన అకామిడేషన్లో కరెంటు బిల్లులు ఎక్కువ రావడంతో అపార్ట్మెంట్లో ఉన్న వారి వద్ద నుంచే వసూలు చేయాలంటూ సర్కార్ ఆదేశాలు జారీ చేసింది. ఇక ఏపీ సెక్రటరియట్, అసెంబ్లీ విభాగాధిపతి కార్యాలయంలో పనిచేస్తున్న వారికి షేరింగ్ పై ప్రభుత్వం అకామిడేషన్ ఇస్తున్న విషయం తెలిసింది. ఇక వీరు ఉంటున్న ఫ్లాట్ల విద్యుత్ బిల్లులు పరిమితికి మించి రావడంతో బిల్లులు చెల్లించాలని జీఏడీ అకామిడేషన్ విభాగాన్ని విద్యుత్ శాఖ కోరింది. ఇక ఈ క్రమంలో పరిమితికి మించి 2,75,023 రూపాయలు విద్యుత్ వాడిన ఉద్యోగులకు జీఏడీ అకామిడేషన్ విభాగం షాక్ ఇచ్చింది. ఇక ఇచ్చిన పరిమితికి మించి విద్యుత్ వినియోగించుకున్న ఉద్యోగులకు ప్రభుత్వం బిల్లు చెల్లించదని స్పష్టం చేసింది. ఇక పరిమితికి మించి వచ్చిన విద్యుత్ బిల్లులను ఆయా ఫ్లాట్లలో ఉన్న ఉద్యోగుల నుంచే వసూలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఇక లేని పక్షంలో వారి విద్యుత్ కనెక్షన్లు తొలగించే ప్రమాదం ఉందని పేర్కొంటూ సర్వీస్ అసోసియేషన్లకు ప్రభుత్వం తరపు నుంచి లేఖ రావడంతో ఉద్యోగులకు షాక్ గురయ్యేలా చేసింది.